వాళ్ళ జోలికి పోకు. ఎస్ నేను చెప్తున్నా కదా, నేను పోయి వచ్చిన తర్వాత అసలు ఎందుకు జరిగింది, నా మీద ఎందుకు కేసు పెట్టి వీడు సైలెంట్గా ఉంటాడు, నవ్వుకుంటే వీడు కథం చేస్తాడు. వీడు మీరు కూడా జాగ్రత్త, ఇవి కూడా వదిలిపెట్టాడు, గుంజుకుంటాడు. ఇండ్ల కూడా ఉన్నారు బాధితులు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓపికే, మా మంచితనాన్ని ఆసరగా తీసుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొందరు, అంటే గతంలో వీళ్ళు ఒక గూండాలు, రౌడీలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు. వీళ్ళు కేవలం హింస, దాడులను నమ్ముకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇవాళ మీరు మొదటికేళ్ళు కూడా చూడండి, ఉద్యమం సమయం అప్పటికేళ్ళు కూడా అధికారుల మీద ఏ విధంగా తిరగబడ్డారు, అప్పుడు ఏ విధంగా దాడులు చేసిండ్రు. హనుమకొండ చౌరస్తాలో తోట భవన్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి కాంప్లీట్ చేసిన సందర్భాలు చూసినాం. నిన్న ఒక కార్పొరేటర్ తాగి ఆ దాడి చేయటాలేంది, పొడవటాలేంది అంటే మా యొక్క ఓపికని, సహనాన్ని పరీక్షిస్తున్నారా? మేము అధికారంలోకి వచ్చినాక కూడా ఏమైనా చేస్తే అసలు మేం చేయాలి, కానీ మేము అట్లాంటి పనులు చెయ్యము. మా సిద్ధాంతం కానీ, మా పద్ధతి కానీ, మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మీ మీద చేయలే. మరి ఈ విధంగా మీరు ఇట్లా దాడులు చేసుకుంటూ పోతూ ఉంటే కూర్చునేంత ఇది కూడా కాదు మేము, మాకు ఆ ఓపిక కూడా లేదు. మేము కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, ఇక గతంలో 4 సార్లు ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పినాం, చూసినాం, అయిపోయింది. పోలీస్ అధికారులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మంచితనం, ఇంత మంచితనంగా ఉంటే కూడా ఈ దొంగలు, ఈ గుండాలు, ఈ రౌడీలు, ఈ రౌడీయిజం తోటి వీళ్ళ బతుకంత ఏంటంటే సెంటిమెంట్ తోటి బతకాలి, లేకపోతే కులమతాలతోటి బతకాలి, లేకపోతే రౌడీయిజం, గుండాయిజం తోటి బతకాలి. కానీ ఏమి చేసినాం అని చెప్పుకోవటానికి మాత్రం ఏమి ఉండదు, చెప్పుకోలేరు, అది చెప్పి బతకలేరు వీళ్ళు. ఇలా సిగ్గుశరం లేకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన మీద గురించి మాట్లాడుతాను. అరే ఏదో వాళ్ళు మీకు నాకు అర్థం కాదు ఏంటంటే, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, జిల్లాకి ఏం తెచ్చిర్రో చెప్పండి. మేము తెచ్చినవి చెప్తున్నాం, ఎన్ని వేల కోట్లు తెచ్చినాం అనేది గర్వంగా చెప్తాను. ఇవాళ ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మీకు అందరికీ తెలుసు, ఇక అవి చెప్పి కూడా యాస్ట్ వస్తుంది. 2 రోజులు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఓపెనింగ్ ఉన్నది, ఎయిర్పోర్ట్ది కూడా ప్రధానమంత్రిని పిలుచుకొని పెడతామని చెప్పినా కూడా గతంలో. మేము గిన్ని చేసిన నాయన వరంగల్ జిల్లాకు మీరేం చేసిండ్రు? 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసి ఇంకా ఈ గుండాయిజంతో కొనసాగించాలనుకుంటాను. బిడ్డ మేము అదే కనుక కొనసాగిస్తే ఎవ్వడి ఇళ్ళలో పండుకోడు బిడ్డ, నేను చెప్తాను. ఇవాళ నా కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కానీ దాడి జరిగిందంటే బిడ్డ మిమ్మల్ని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొస్తా ఒక్కొక్కరిని. వినయ్ భాస్కర్, నేను వానింటికి వీరింటికి పోను బిడ్డ, నీ ఇంటికే వస్తా, నీ ఇంటికే వస్తా. నా కార్యకర్త మీద ఎక్కడ ఎన్నుకుండి ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా, ఈ పిచ్చి వేషాలు వేసుకుంటా, వీనితోటి గుండాయుధం వేసుకుంటా పోతే వాడో వీడో ఇంటే వినొచ్చు, కానీ నీకు రాజేందర్ రెడ్డి వినడు బిడ్డ నువ్వు అనుకుంటాను. నీ బట్టలు ఇప్పి తీసుకపోతే నా పేరు రాజేందర్ రెడ్డి కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఎట్లాగూ అభివృద్ధి చేత కాదు. హనుమకొండ జిల్లాని ఖతం చేసినావు, నియోజకవర్గాన్ని ఖతం చేసినావు. మేము జిల్లా డివిజన్ల వైజు ఒక్కొక్క డివిజన్లో తిరుక్కుంటా ఏమి చేసినామో చెప్తున్నాం, ఏమి చెయ్యాలనో అడుగుతున్నాం.
అని ప్రతి డివిజన్లో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కొక్క డివిజన్లో వండుకుంటూ మేము తిరుగుతుంటే ఎక్కడ పేరు వస్తుందో ఎక్కడ ఇదవుతుందో అనే ఉద్దేశంతో ఇదా నీ దుకాణం. మేము సిపిఆర్ కూడా కంప్లైంట్ చేసిన, సార్ మీతో అవుతుందా చెప్పండి, లేకపోతే మాకు అర్ధగంట వదిలిపెట్టండి మేము చూసుకుంటాం. మరిగా అర్ధగంట చాలు, క్లీన్ అండ్ గ్రీన్ చేసి పెడతా బిడ్డ. ఏం పద్ధతి ఇది? వాడు సస్తే ఆ కుటుంబానికి ఎవడొస్తారా? పవన్ ఒక్కడే కొడుకుండే ఆ రోజు కూడా. ఇవాళ వీళ్ళ మీద పోతివి, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, నగర బహిష్కరణ చేయాలి వినయ్ భాస్కర్ని. ఆ రోజు కూడా వాస్తవం చెప్తాను, అన్షెట్టి మురళిని చంపింది కూడా వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్ 6 మర్డర్లు చేయించిండు అని చెప్తాను. ఇవాళ 6 మర్డర్లు చేయించిండు. ఇవాళ వడ్డపల్లిలా ఒక ముస్లిం మతాన్ని పాషాని, తర్వాత ఒక గౌడుని, ఇన్ని చేసిన వీళ్ళే. ఇవన్నీ ఎంక్వైరీ చేసి బయటికి తీయాలని కూడా చెప్పడం జరిగింది. వీరి మీద వీరు చేసిన కథలన్నీ బయటికి తీయాలి. ఇదా నీ దొంగతనం? నీ ఒక ఎట్లున్నారు ఒక్కొక్కడు, నీ మనుషులు ఎవడన్నా ఆయమన్నాడు కూడా నాకు డివిజన్కు మంచి చేసిన అంటాడు ఒక్కడు ఉన్నాడా? ఇలా సిపి గారికి చెప్పిన అదే కూడా, నా దగ్గర ఉన్నోడు తప్పు చేసినా లోపటయ్యండి, కానీ ఇట్లాంటి వాటికి క్షమించకండి. ఎవ్వరు చేసినా అది వదిలిపెట్టేసి పొద్దుగా లేస్తే ఏ విధంగా తిందాం, కులం మతం చెప్పి అక్కడ మాడ వీధులు ఆపుతాడు. మీ అందరి సమక్షంలో ఇచ్చిన కదా నేను. ఎవరు తీర్మానం చేసినారు 23లా? నువ్వు కాదా? నీ అధ్యక్షతన కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెడతావు, గుడిచెలు తొలగించాలి, అక్కడ తొలగించి ఆల్టర్నేటివ్ ఇచ్చేయాలని నువ్వు పెడతావు. ఇలా రాజేందర్ రెడ్డి మీద నెడతావు. అభివృద్ధి నిరోధకుని నువ్వు మాడ వీధులు నీకు ఇష్టం లేదా? నేను ఒక్కటి అడుగుతాను మీ అందరి సమక్షంలో, భద్రకాళమ్మ వారి దగ్గర రండి. నువ్వు చేయలేదా? అక్కడ వాళ్ళు అన్యాయం చేసింది, వాళ్ళని గుడిసెలు తొలగించాలని తీర్మానం చేసింది నువ్వు కాదా? నేను రాతపూర్వకంగా ఉన్న నీ సంతకాలతోటి ఉన్న కాపీ ముందడ పెట్టినా కదా, అయినా నా మీద ఏడు చేస్తావు ఎందుకు? నీకు ఇట్లా బుద్ధి రాదు, ఇక మాటలతో చెప్తా రాదనేది అర్థమైపోయింది. మేము కూడా ఓపిక పట్టినాం, ఎందుకంటే అరే ఇట్లాంటి నాకు అవలా వాళ్ళ గురించి మనం మన క్యారెక్టర్ ఖరాబ్ చేసుకోవడానికి ఓపిక పట్టిన. నాకు ఆ ఓపిక లేదు ఇక, ఎందుకంటే రోజు ఒక నా కార్యకర్తలను నా మనసులను కొడుతుంటే మేము చేతగాని వాళ్ళకి ఇదే కడుతుంటారు. అందుకే హన్మకొండ జిల్లా ప్రజలకు కానీ వరంగల్ జిల్లా ప్రజలకు మీ ద్వారా విన్నపం చేస్తున్నా, మా ఓపికని ఇట్లా పరీక్షిస్తున్నాడు, ఓపిక నశిస్తుంది. రేపు వీళ్ళు బట్టలిపి భర్త పూజ చేస్తే మమ్మల్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దని చెప్పి మనం చెప్తున్నాను. నేను ఇది ఇంత అన్యాయమా? ఎక్కడే నువ్వు ఏది అసలు ఎండ్లా దోసుక తినటమేనే, ఎండ్లా ఏది వదిలిపెట్టినావు? నేను భద్రకాళమ్మ వారి చెరువు పూడికలు తిస్తే అన్లడ్డు పడతా అంటివి, మాడ వీధులు అంటే ఇన్లడ్డు పడతా అంటివి, డివిజన్లో పర్యటన చేసి అభివృద్ధి చేద్దామంటే అన్లడ్డు పడతా అంటివి. ఇదా నీ దుకాణం? మళ్ళీ ఉల్టా పట్టుకొని వాడోడు. నేను ఎన్ని చెప్పినా మీకైతే మీ కాపీ డైరెక్ట్గా మినిట్స్ బుక్లో ఉన్నటువంటి కాపీ రిలీజ్ చేస్తే దాని గురించి కూడా ఇది లేకుండా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? కాబట్టి మేము సిపి గారికి వీళ్ళ మీద ఇక్కడ ఉన్న వీళ్ళ టీఆర్ఎస్లో ఎవరెవరు గుండాలు హిస్టరీలు వీళ్ళందరూ ఉన్న వీళ్ళని ఈ దాడిలు చేయకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. ఎవరు దాడి చేసినా వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టి తడిపార్ జిల్లాలోకి వెళ్ళి బహిష్కరించాలి. వీటన్నిటి మీద కూడా మేము సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. వారికి కూడా ముందే చెప్పేస్తాం, ఇక మాకు ఇక్కడ మమ్మల్ని కాపాడుకుంటానికి మమ్మల్ని మేము కాపాడుకోక మాకు తప్పదిగా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఓపికే ఓపికే ఓపికే, శాంతి, తొందరపడద్దు, ప్రతీకార చర్య అంటారు. ప్రతీకార చర్యలు అంటే 200 కోట్ల ఆస్తి ప్రాపర్టీ పోయా, ఆఫీస్ పెట్టుకుంటే ఇవాళ వరకు మేము చేయలేకపోతే, ఇవేం చేయలేకపోతే, ఇవాళ ఆఖరి మన కార్యకర్తలు తండుకుంటా అంటే కూడా చూసుకుంటూ కూర్చున్నామంటే ఏం చేయలేకపోతే ఇంతకంటే అవమానం లేదు. మాకు రాజకీయాలు లేకున్నా పర్లే, కానీ ఇలాంటి అవమానాలు మేము భరించే స్థితిలో లేవిగా. అంటే ఇప్పుడు అనిశెట్టి మురళి రాజకీయ హత్యను మీ మీద ప్రేరేపించి హత్యయత్నం ప్రయత్నం కేసు ఇరికించిందని చెప్పి మీద విషయంలో కానీ ఏ విషయంలో కానీ మీరు వ్యక్తిగతంగా వినయ్ భాస్కర్ టార్గెట్ చేస్తున్నారు అంటే దానికి తప్పేమిటి? ఇప్పుడు వీళ్ళు కొట్టిన దాని గురించి నేను మాట్లాడినా కదా. ఇప్పుడు వాడు కొట్టిండు ఎన్నుకున్నాడు అందరినీ కొట్టిస్తాడని చెప్పి నేను మాట్లాడినా. ఆయన టార్గెట్ చేసేది నాకేమున్నది? ఆయన చచ్చిపోయిన పాము దాన్ని చంపేది నాకేమున్నది? ఆయన చచ్చిపోయిన పాము నేను చంపే అవసరం అంతా ఏమున్నది నాకు? ఇప్పుడు చేసింది వాస్తవం కదా, కేసు పెట్టింది వాస్తవం కదా,
చంపించింది వాస్తవం కదా, ఇవన్నీ అవే కదా, వాటి గురించే కదా నేను అడిగేది. ఫిర్యాదు కాకుండా పోలీస్ స్టేషన్లో అఫీషియల్గా వాళ్ళ మీద ఏమన్నా పోలీస్ స్టేషన్ల మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ పోయి ఇచ్చేసిండ్రు, వాళ్ళ కుటుంబం అంతా పోయింది. ఆఖరికి యాదవ్ సంఘం పెద్ద మనుషుల నాయకులు కూడా అందరూ పోయి ఇచ్చిండ్రు. ఇవాళ అతను కూడా యాదవ్లనే పాపం వాళ్ళని పెద్ద అన్నదమ్ముల పంచాయతీ ఉంటే కూడా ఈ కార్పొరేటర్ పోయి సెటిల్మెంట్ చెప్పి కబ్జాలు పెట్టుకొని వాళ్ళు కూడా అందరు బయటకు వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ చెప్పిండట, పొద్దుగాల ప్రెస్ మీట్ చెప్తున్నారు ఉడ్డిన్న గారు. దీని మీద టైం బాండ్ పెడుతున్నారా, ఈ లోపల చర్య తీసుకోవాలనో లేకపోతే మేము చెప్పినాం మాకు వారం రోజుల లోపట మాకు నిర్ణయాలు రావాలి. మాకు వారంలో నిర్ణయాలు రాకపోతే రేపు ఏదైనా మా వాళ్ళ మీద ఎప్పుడైనా ఏదైనా జరిగితే మేము బాధ్యులం కాదు, మమ్మల్ని అడగొద్దిగా. అది క్లియర్, దాంట్లో క్లియర్గా ఉన్నాం మేము. విన్నారా? మేమే చెయ్యాలనుకుంటే ఎవడి ఇళ్ళల్లో ఉండడు, వాడు ఇళ్ళల్లో వాడు గుట్టకు బరాలు వెళ్తేనే హైదరాబాద్లో పోయి అంటారు వీళ్ళు అట్టాటోళ్ళ గురించి. మేము ఎందుకు ఇది కావాలనే ఓపిక పడుతున్నాం. మేము వీళ్ళ తిరిగి దిగజారొద్దని మా బాధ. రేపు నలుగురు అంటారు కదా, అరే ఇదేం పద్ధతి అంటారని చెప్పి మేము ఇండోలు ఓపిక పట్టినాం. ఈ ఓపిక అందరు మీ ముందు పెట్టినాం. ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాలని నిర్ణయం మీది చెప్పండి ఇక.